గంగానది తీరాన ఒక అరణ్యం ఉండేది. ఆ అరణ్యంలో శృంగబేరిపురం అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఆదివాసులు నివసిస్తూ ఉండేవారు. అంటే నిషాదులు. ఆ నిషాదులకి రాజు ఉన్నాడు. అతడే గుహుడు. ఆ గుహుడు ఆధ్వర్యంలో వాళ్ళంతా వేటాడుతూ, చేపలు పడుతూ సహజ జీవనాన్ని గడుపుతూ ఉండేవారు. అటువంటి నిషాదుల రాజు అయిన గుహుడికి రాముడి మీద పరమమైన భక్తి ఉండేది. గుహుడు నిషాదుల రాజైనా కూడా నిజాయితీగా ఉండేవాడు. అతని మనస్సు ఎంతో స్వచ్ఛంగా ఉండేది. ఇదిలా ఉండగా అక్కడ అయోధ్యలో రాముడు సీతతో కలిసి లక్ష్మణుడితో పాటు అరణ్యవాసానికి బయలుదేరాడు. ఈ విషయము గుహుడికి తెలిసింది. అయితే దర్శనం కోసం ఆయన ఎదురు చూడసాగాడు. అలా గంగానది తీరాన తను అన్ని రకాల పళ్ళను అన్ని రకాలుగా ఆహ్వానించేందుకై రాముడు కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. అలా ఉండగా రాముడు రానే వచ్చాడు. అక్కడ గుహుడు రాముణ్ణి చూసి ఆయన పాదాలకు నమస్కరించి ఆయన రాముడితో ఇలా అన్నాడు: శ్రీరామ, నన్ను మీ పాదాలను కడగనివ్వండి, నాకు ఆ భాగ్యాన్ని కలిగించండి అని అడిగాడు. అప్పుడు శ్రీరాముడు గుహుడితో ఇలా అన్నాడు: ఓ గుహ, నిజమైన స్నేహితుడు ఉండవలసిన స్థానము అక్కడ కాదు, ఇక్కడ అని చెప్పి ఆయన గుహుడిని హత్తుకున్నాడు. ఆయన హృదయానికి హత్తుకున్నాడు. దానితో గుహుడు ఎంతో పరవశించాడు. ఆ తర్వాత శ్రీరాముడు అక్కడే ఒక రోజంతా గడిపాడు. ఆ మరుసటి రోజు అతను బయలుదేరడానికి నిశ్చయమయ్యాడు. శ్రీరామచంద్ర ప్రభువా, మీ పాదము తాకి ఒక రాయి స్త్రీగా మారిపోయింది అని విన్నాను. ఇప్పుడు మీరు నా నావ ఎక్కే ముందు మీ పాదము తాకి నా నావ కూడా స్త్రీగా మారిపోతే నాకు ఆధారం ఉండదు. అందుకని మీరు నన్ను మీ పాదాలను కడగనివ్వండి అని అడిగాడు. ఇలా తెలివిగా అడిగేసరికి శ్రీరాముడు నవ్వి అలాగే అని చెప్పి ఆ గుహుడికి ఆ శ్రీరాముడి పాదాలు కడిగే భాగ్యాన్ని ఇచ్చాడు. గుహుడు ఆ గంగ నీటితో ఆ శ్రీరాముడి పాదాలను మనసారా కడిగాడు. జై శ్రీరామ్.